Friends, welcome to my channel. And with the unboxing tour. హే ఎవ్రీవన్. సో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో 2 వీడియోస్ యాడ్ చేశాను. అది కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి సర్ప సంస్కార పూజ కోసం మేము వెళ్ళిన 2 days ట్రిప్ ఎలా జరిగింది, ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేశాను. సో అక్కడి నుంచి మేము మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చేయాలి. కానీ మేము డైరెక్ట్ హైదరాబాద్ రాకుండా ఎలా అన్నా బెంగళూరు వెళ్ళాలి కదా అని చెప్పేసి మేము బెంగళూరులో 1 day హాల్ట్ తీసుకొని బెంగళూరులో 1-2 ప్లేసెస్ కవర్ చేసుకొని ఆ రోజు ఈవినింగ్ మేము హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాం. సో బెంగళూరులో ఏం చేసాము, ఏం చూసాము అనేది ఇందులో కవర్ చేస్తాను అనమాట. సో నైట్ సుబ్రహ్మణ్యం రోడ్లో ట్రైన్ ఎక్కాము. మార్నింగ్ 7-7:30 కల్లా ఇక్కడ కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్కి వచ్చాము. సో బయట ఎక్కడ మేము రూమ్స్ తీసుకోలేదు. ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాల్లోనే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది మేము పేమెంట్ చేసేసి అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాం. సో మనం కుక్కే నుంచి హైదరాబాద్ రావాలంటే కుక్కేలో మనం ట్రైన్ ఆర్ బస్ పట్టుకొని పక్కా బెంగళూరు వచ్చి మళ్ళీ బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. ఇంత ట్రావెలింగ్ అంటే ఆల్రెడీ అక్కడి నుంచి నైట్ మొత్తం ట్రావెల్ చేయాలి, మళ్ళీ బెంగళూరు నుంచి హైదరాబాద్ అంటే మళ్ళీ డే మొత్తం ట్రావెల్ చేయాలి. సో అందుకోసమని నేను ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. బెంగళూరులో మంచిగా తిరిగేసి అప్పుడు సాయంత్రం చేసి హైదరాబాద్ వెళ్ళిపోదామని చెప్పేసి. సో రైల్వే స్టేషన్లోనే మేము క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసుకున్నాము. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలా అని డిసైడ్ అయ్యామన్నమాట. సో బెంగళూరులో నాకు ఫ్రెండ్ ఉన్నాడు. సో అండ్ పిలిచాను, ఏమైనా 2-3 ప్లేసెస్ సజెస్ట్ చేసి సాయంత్రం వరకు అలా తిరగడానికంటే సజెస్ట్ చేశాడు. సో అక్కడికే మేము వెళ్తున్నాము. సో ఇక్కడ మనకి రైల్వే స్టేషన్కి వచ్చేసరికి మనకి సేమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగా మనకి ఇక్కడేమో ఆపోజిట్లో బస్ స్టాండ్ ఉంటుంది, దాని పక్కనే మెట్రో ఉంటుంది అనమాట. మీరు కుక్కే ట్రిప్ది ఫస్ట్ పార్ట్ కానీ చూసుంటే అందులో మేము బెంగళూరు టు కుక్కే ఈ బస్ స్టాండ్ నుంచే వెళ్ళాము. ఇది కెంపెగౌడ బస్ టర్మినల్ 2A నుంచి మేము బస్ ఎక్కామన్నమాట. అంటే బెంగళూరు క్యాంట్లో దిగి అక్కడి నుంచి మేము ఇక్కడ దాకా వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏదైనా ఫేమస్గా దొరికేది ఏదైనా ఉంటే అది బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. మా వాడు నీర్ దోశ అని ఒకటి ఉంది, అదొక ప్లేస్లో దొరుకుతుంది, అక్కడికి వెళ్దామని చెప్పి జయప్రకాష్ నగర్కి మేము మెట్రో టికెట్ తీసుకున్నాము. మనకు నార్మల్గా హైదరాబాద్లో ఆన్లైన్ ఆఫ్లైన్ 2 waysలో మనం టికెట్ తీసుకోవచ్చు కదా, అలాగే ఇక్కడ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వాట్సాప్లో మనం ఈజీగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అయితే అక్కడ ఒక స్కానర్ ఉంటుంది, అది మనం స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్స్ వస్తాయి, ఏ స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నారు అండ్ బై చేయమంటారు. దాని తర్వాత క్యూఆర్ టికెట్ ఇస్తారు, దాన్ని స్కాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదా అంటే మనకు ఆఫ్లైన్లో తీసుకుంటే కాయిన్స్ ఇస్తారనమాట. ఇలాగ మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఉండేవి కదా హైదరాబాద్లో, అలా ఇస్తారనమాట. సో మేము కేఎస్ఆర్ బెంగళూరు మెట్రో స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇలా కొంచెం క్యూ కూడా పాటిస్తున్నారు కొంతమంది, గవ్వేలుమని పరిగెట్టుకొని వెళ్ళిపోకుండా. అండ్ మేము వెళ్ళింది వీక్ డే రోజు కదా, సో ఆ రోజు రష్ కూడా ఎక్కువ ఉంది మెట్రోలో. సో ఏం చేసామంటే జయప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర దిగేసి అక్కడ ఆటో బుక్ చేసుకొని ఈ ప్లేస్ రజతగిరి ప్యాలెస్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్ ఫేమస్ అండ్ టిఫిన్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఈడేనమాట సజెస్ట్ చేసింది, ఇక్కడ నీరు దోశ తిందాం, పని పాటు లేకుండా బెంగళూరు రోడ్ మీద తిరుగుదామని చెప్పాడు. సరే అని చెప్పి వెళ్ళి కూర్చున్నాము. ఇక్కడ మనము మన వెరైటీసే ఉంటాయి. దాంతోపాటు అంటే మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వెరైటీస్ ఉంటాయి, దాంతోపాటు ఒక 3-4 వెరైటీస్ ఇక్కడ కర్ణాటక స్పెషల్గా ఉన్నాయన్నమాట. అందులో ఇది ఒకటి నీరు దోశ. నీరు దోశ ఏంటంటే మనకి థిన్ రైస్ వాటర్తో వేస్తారనమాట, సమ్ పేపర్ లాగా చాలా థిన్గా ఉంటుంది. దాన్ని 3 లేయర్స్ చేసేసి ఇచ్చారు. టేస్ట్ అయితే బాగుంది. అండ్ దీంతోపాటు ఒక కోకోనట్ స్వీట్ కూడా ఇచ్చారు, అది ఇంకా చాలా బాగుంది. ఇది తినేసాము, ఇక్కడికే కడుపు నిండిపోయింది, జ్యూస్ తాగేసాము. దీని తర్వాత మా వాడు తెలియకుండా ఒకటి ఆర్డర్ ఇచ్చాడు, అది వచ్చేసి బనానా బ్రెడ్ అంట. ఇది కూడా చాలా మంది ఆర్డర్ ఇచ్చుకొని తింటున్నారు, కానీ ఇది చాలా హెవీ, తినలేకపోయాము అది తిన్న తర్వాత. సరే అని చెప్పేసి అలా కానిచ్చేసామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాము. దాని ఆపోజిట్లోనే మనకి రంగశంకర అని డ్రామాస్ స్టేజ్ ప్లేస్ జరుగుతాయి కదా, ఆ థియేటర్ ఉందన్నమాట. సో ఇలాంటివి కూడా ఈ రోజుల్లో చాలామంది ఇష్టపడతారు. సో వాళ్ళు ఇది ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎవ్రీడే ప్లేస్ జరుగుతూ ఉంటాయంట, మనం వెళ్ళి బుక్ చేసుకొని వెళ్ళి డ్రామా ఎక్స్పీరియన్స్ అవ్వడమే. సో ఇది అయిపోయిన తర్వాత మావాడు ఏం చెప్పాడంటే పక్కనే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ ఉంది, అక్కడికి వెళ్దాం అన్నాడు. సరే వెళ్దామని బయలుదేరాము. అండ్ దారిలో అంటే మేము దిగినప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, బెంగళూరులో ఈ ట్రీస్, ఈ వాతావరణం చాలా చాలా నచ్చింది. బెంగళూరు ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గార్డెన్ సిటీ. సో ఎక్కడ చూసినా ట్రీస్. ఆ రోజు ఇంకా ఎండ ఎక్కువ ఉంది, కానీ అప్పుడు మేము బాగా సమ్మర్లో వెళ్ళాము. వానాకాలంలో అయితే అదిరిపోద్ది అని చాలామంది చెప్పారు, అది కూడా నేను ఫ్యూచర్లో ఎక్స్పీరియన్స్ అవుతాను ఖచ్చితంగా వెళ్ళి. సో లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వెళ్ళాం. సరే ఏదో పార్క్ కదా అలా కూర్చొని వచ్చేద్దామని అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళాక తెలిసింది దీనికి స్పెషాలిటీ ఉందని, ఇది చాలా ఫేమస్ అని తెలిసిందనమాట. ఎందుకంటే మనం నార్మల్గా పార్క్స్కి వెళ్తే చెట్లు ఉంటాయి, మహా అంటే పాత్వే ఉంటుంది, చిన్న చిన్న అట్రాక్షన్స్ ఉంటాయి అనుకుంటాం, కానీ బట్ ఈ బొటానికల్ గార్డెన్ వచ్చేసి చాలా పెద్దదనమాట. దగ్గర 240 acres ఉంటుందంట. ఇది ప్రతి ఇయర్ ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది, 2 events జరుగుతాయి. ఏంటంటే రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెన్స్ రోజు ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుంది అనమాట. ఫ్లవర్ షో అంటే ఏవో పెట్టేసి నార్మల్ పూలు పెట్టేసి కాదు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ స్పీషీస్ అరౌండ్ ద ఇండియా అండ్ అరౌండ్ ద వరల్డ్ తెప్పించి ఇక్కడ ఫ్లవర్ షో పెడతారంట. ఇది బాగా ఫేమస్ దానికి. సో యాక్చువల్లీ అప్పట్లో ఎవరైతే ఇది మెయింటైన్ చేశారో, ఎవరెవరో రాజులు
ఎవరో ఒకరు మెయింటైన్ చేసి ఉంటారు కదా, నాకు తెలియదు వాళ్ళ పేర్లు. సో వాళ్ళు చిన్న గార్డెన్గా అంటే డిఫరెంట్ స్పీషీస్ని పెట్టుకొని అంటే ప్లాంట్ స్పీషీస్ని పెట్టుకొని పెంచుకుందామన్న ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ఉన్న ఈ గార్డెన్ ఇప్పుడు పెద్ద బొటానికల్ గార్డెన్ అయిపోయింది. ఇందులో ఉండే చాలా ట్రీస్ చాలా ఇయర్స్ నుంచి అంటే దగ్గర వందల ఇయర్స్ నుంచి ప్రిజర్వ్ చేసుకుంటూ వస్తున్నారనమాట. అండ్ దీని రూట్స్ కానీ దీని ట్రంక్ కానీ చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ప్లాంట్స్ ఉన్నాయి. అంటే మనం ఎప్పుడు చూసే రోడ్డు మీద చెట్లు అట్లా ఇట్లా కాదు, కొత్త రకాల చెట్లు పూలు ప్లాంట్స్ మనం చూడొచ్చు. ఇది వచ్చేసి ఫైకస్ సంథింగ్ పేరుంది, మనకు చదవడం రాలేదు. నేను కూడా చెట్టు మీద పేరు రాద్దాం అనుకున్నాను కానీ రాయడానికి నాకేం దొరకలేదు. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మేము కొంచెం నడుచుకుంటూ వెళ్ళాము. కాకపోతే మాకు ఆ రోజు కొంచెం ఎండ బాగా ఉంది, అయినా కూడా ఆ పార్క్లో చాలా ప్రశాంతంగా ఉంది. చూసారు ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో, ఇలాంటివి చాలా ఉన్నాయి. నేనైతే మెస్మరైజ్ అయిపోయా. సో ఇందులో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి నడవడానికి చాలా పెద్ద పాత్వే ఉంది, చాలా పెద్దది ఇది మొత్తము. చెప్పాను కదా ఇందాక 240 acresలో ఉందని చెప్పేసి. కానీ మనం కొంతవరకే కవర్ చేసుకోవాలి కాబట్టి ఒక గేట్ అంటే ఇప్పుడు ఒక గేట్ నుంచి స్టార్ట్ అయ్యాం, ఇంకో గేట్ నుంచి అవుట్ అయిపోదాం, నియరెస్ట్ గేట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ మేము అట్లా మధ్యలో వరకు వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఒక ప్లేస్ కనిపించింది, అదే గ్లాస్ హౌస్ అనమాట. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే లండన్లో క్రిస్టల్ ప్యాలెస్ అని చెప్పేసి ఇలాంటిది ఒకటి ఉంది, దాని ఇన్స్పిరేషన్గా తీసుకొని గ్లాస్ ప్యాలెస్ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ దీని ఫస్ట్ స్టోన్ వచ్చేసి మన క్వీన్ విక్టోరియా వాళ్ళ గ్రాండ్ సన్ వేశారని చెప్పేసి మన వికీపీడియాలో ఉంది, అదే చూసి చెప్తున్నాను, నాకు పెద్దగా తెలీదు. సరే, ఇందులోకి వెళ్ళడానికి అయితే యాక్సెస్ ప్రెజెంట్ లేదు, రెనోవేషన్ చేస్తున్నారు. నార్మల్గా అయితే ఈ ఫ్లవర్ షో అని చెప్పాను కదా, దానికి ఇది బెస్ట్ అట్రాక్షన్గా కూడా ఉంటుంది ఆ టైంలో. సో ఇదంతా తిరిగేసాము, ఇక్కడ ఫొటోస్ దిగేసాము. ఇంకా సరే అని చెప్పేసి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ముందుకెళ్ళామన్నమాట. ముందుకెళ్ళిన తర్వాత ఇంకో అట్రాక్షన్ ఏముంది అంటే ఇక్కడ మనకి వుడ్ లాగ్స్ ఉంటాయి కదా, అవి పాత కాలం నాటివి, అవన్నీ కూడా పడేయకుండా రీస్టోర్ చేయడానికి ఇట్లా కార్వింగ్స్లో పెట్టేసి, ఇప్పుడు ఇది మ్యాంగో ట్రీ దీని ఏజ్ ఇంత, సో ఇది పలానా స్పీషీస్ అని చెప్పేసి పెట్టారు. ఇది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. అంటే మన నేచర్ని ఇట్లా మంచి అట్రాక్షన్గా కూడా యూజ్ చేస్తున్నారు. సో ఇట్స్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా గుట్టలాగా ఉంది, అక్కడ ఎండగా ఉంది అని చెప్పి మేము వెళ్ళలేదు. సో మనం ఎగ్జిట్ గేట్ దగ్గరికి వచ్చేసరికి నాకు ఒకటి కనిపించింది, ఇది కాటన్ ట్రీ అనమాట. ఎంత పెద్దగా ఉందంటే దీని ట్రంక్, అసలు నేను వెళ్ళైతే హగ్ చేసుకున్నాను ఫస్ట్. అంటే నాకు ఇంత పెద్దదైతే నేను ఎక్కడ చూడలేదు ఇప్పుడు దాకా. కొన్ని రూట్స్తో కలిపి అట్లా చూసాను కానీ ఇంత పెద్ద లాగ్ ఉన్నది, ఇంత పెద్ద ట్రంక్ ఉన్నది అయితే నేను చూడలేదు. సో అక్కడ కొంచెంసేపు మంచి వీడియో తీసేసుకొని ఫొటోస్ తీసేసుకొని ఇంకా మేము బయలుదేరిపోయాము. ఎందుకంటే మేము ఆల్రెడీ 12 o'clock అట్లా అయిపోయింది. సరే లంచ్కి వెళ్దామా వేరే ప్లేస్కి వెళ్దామా అనుకున్నాము. లంచ్ కన్నా ముందు ఒక ప్లేస్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఈ మ్యూజియంకి వచ్చామన్నమాట. ఇది కూడా బెంగళూరులో చాలా ఫేమస్, ఇది మాత్రం మస్ట్ విజిట్. కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా మస్ట్ విజిట్ అనమాట. ఇది విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం. నేను ఫస్ట్ అనుకున్నాను ఇది కొంచెం బోరింగ్గా ఉంటుంది, అబ్బాయి ఏంటి మా మమ్మీతో ఒకటి వచ్చాను, మా మమ్మీకి అసలే నడవను తిరగను అంటది, ఇప్పుడు ఏంటి బోరింగ్గా ఉంటుందేమో అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళాక మంచి నాలెడ్జ్ ఓరియంటెడ్ చాలా ఉంది. సో ఫస్ట్ మనకి 4 floors ఉంటాయి అనమాట, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. సో ప్రతి ఫ్లోర్లో 2 సెక్షన్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి ఇట్లా డైనోసార్ని పెట్టింది, ఇది వచ్చేసి రైట్ బ్రదర్స్ది ప్రోటోటైప్ ఉంది. అంటే ఇక్కడ మ్యాక్సిమం పాతవి కలెక్ట్ చేసినవి కొన్ని ఉంటాయి, అండ్ ఆల్సో కొన్ని ప్రోటోటైప్స్ ఉంటాయి అనమాట. అంటే అలాంటిదే రెప్లికాస్ పెట్టేసి ఇది ఇలా ఉంటుంది అని చూపించడానికి. సో చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే మనము ఎప్పుడు థియరిటికల్గా కానీ ఎక్స్పీరియన్స్ అయ్యాము, ప్రాక్టికల్గా పెద్దగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండము. సైన్స్ ఎలా ఉంటుందంటే అర్థం అయితే చాలా బాగుంటుంది, అర్థం కాకపోతే అసలు ఏం అర్థం కాదు. అందులో ఫిజిక్స్ అసలే అర్థం కాదు, నాకు ఇప్పటికీ ఫిజిక్స్ అర్థం కాదు. అంటే చాలా ఇంట్రెస్ట్గా వెళ్తాను కానీ నాకు అర్థం కాదనమాట. సో ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా ఒక ఫ్లోర్లో ఒక్కొక్కటి ఉంటుందని చెప్పేసి, గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ఇంజిన్స్ రిలేటెడ్, ఆటోమొబైల్స్ రిలేటెడ్ మొత్తం స్టఫ్ ఉందన్నమాట. సో ప్రతి దాని మెకానిజం ఎలా ఉంటుంది అని చూపించడం అనేది నాకు చాలా నచ్చింది. అండ్ చాలా ఇంటరాక్టివ్గా కూడా ఉంది. లైక్ మనం ఇలా బటన్ ప్రెస్ చేస్తే అది తిరగడం, పిల్లలు ప్రతిదీ చూసి తెలుసుకోవడం ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి. సో ఇలాంటి చిన్న హైలైట్స్ చాలా ఉన్నాయి. సో గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసాం, మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇట్లాంటి చిన్నవి ఉన్నాయి. మళ్ళీ ఇంకో సెక్షన్కి వెళ్ళాము, అక్కడ వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిలేటెడ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రిలేటెడ్, సర్క్యూట్స్ రిలేటెడ్ ప్రతిదీ కూడా ఎక్స్పెరిమెంటల్ వేలో. అంటే ఇప్పుడు పిల్లలు వచ్చి అది చదువుకొని ఓహో ఇది ఎలా పనిచేస్తుందా, ఓకే కెపాసిటర్ ఇలా ఉంటుందా, అయ్యో ఉంటాయి కదా మనకు తెలియవు, వోల్టేజ్లు ఎలా ఉంటాయి అని చెప్పేసి అర్థం చేసుకోవడానికి ప్రతిదీ కూడా కొంచెం పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ రిప్రజెంటేషన్లో ఉందన్నమాట. అండ్ చూస్తున్నారుగా ప్రతిదీ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఫిజిక్స్లో లాస్ ఉంటాయి, మోషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ వేలో మనకి చూపించారనమాట. అండ్ ఇది కూడా న్యూక్లియర్ ప్లాంట్, థర్మల్ ప్లాంట్, ఇవన్నీ నాకు ఏమి గుర్తులేవు, అంటే నేను అంత బుర్ర పెట్టను సైన్స్ రిలేటెడ్. సో మా ఫ్రెండ్ ప్రతిదీ కూడా చిన్నది
మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రే ఇంత నాలెడ్జ్ బుర్రలో ఎందుకు పెట్టుకున్నారా బాబు అనుకున్నాను. తర్వాత ఫన్ సైన్స్ అంటే మనము ఫిజిక్స్లో ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి చూడండి, చిన్న చిన్న పెండ్యులం కానీ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ అర్థం చేసుకోవడానికి ఇది ఉందన్నమాట. ఇది కూడా చాలా ఇంటరాక్టివ్గా ఉంది. సో ఫన్ సైన్స్ అంతా ఫుల్ ప్లేఫుల్గా ఉందన్నమాట. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఆపోజిట్లో మాకు బయాలజికల్ సైన్స్ది ఒక సెక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడక్కడ ఇలా సైంటిస్ట్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు ఏం కనిపెట్టారు, వాళ్ళు సైంటిస్టులు ఎలా ఉంటారు అని చెప్పేసి అక్కడ నేమ్స్, ప్రతిదీ నాలెడ్జ్ ఓరియంటెడే. ఇది చాలా నచ్చింది. కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మైక్రోస్కోప్ అనమాట. నేను ఎప్పుడు మైక్రోస్కోప్ యూజ్ చేయలేదు, స్కూల్లో కానీ ఎక్కడ నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో ఇక్కడ వీళ్ళు కొన్ని శాంపిల్స్ పెట్టారనమాట, చిన్నవి. అది మనం మైక్రోస్కోప్లో చూసి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో ఇలాంటి ఇంటరాక్టివ్వి చాలా ఉన్నాయి ప్రతి సెక్షన్లో. సో ఇప్పటికే వీడియో బోర్ కొట్టుంటుంది కాబట్టి నేను ఎక్కువ ఏం పెట్టలేదు. నెక్స్ట్ స్పేస్ టెక్నాలజీకి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే ప్రతిదాని ప్రోటోటైప్స్ పెట్టారనమాట. ఎలాంటి రాకెట్స్ మనం లాంచ్ చేసాము, ఎలాంటి శాటిలైట్స్, రోవర్స్, అలాంటివన్నీ. ఇక్కడ స్పేస్ స్టేషన్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి చేశారనమాట. ఎప్పుడుంది మన రాకెట్ చెప్పండి. హైదరాబాద్ నుంచి రాకెట్ లాంచ్ చేస్తాం. హైదరాబాద్ సో నేనైతే ప్రతి ఫ్లోర్ అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఆకలేసేస్తుంది ఒక పక్క. సరే అని చెప్పేసి ఇది లాస్ట్ అనుకుంటున్నాను, ఇది లాస్ట్ అనుకొని ముందుకు వెళ్తున్నాను. సో ఇదంతా కూడా చాలా అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ప్రతిదీ దగ్గర థియరటికల్గా కాకుండా ప్రాక్టికల్గా చూడాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. నేను పిల్లల్ని తీసుకెళ్తే చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ అన్నీ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇవన్నీ రాకెట్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మార్స్ రోవర్. సో ఈ సెక్షన్ ఇలా కంప్లీట్ చేసేసాము. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ సెక్షన్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళాము. అది ఇంకా బిల్డ్ చేస్తున్నారు. అంటే లేటెస్ట్ టెక్నాలజీ, రోబోటిక్స్ కానీ ఏఐ కానీ అలాంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో ఆ మిర్రర్ గేమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోది కాదు, పక్కది. టైంపాస్ చేసి వచ్చాము. సో ఇక్కడికి వచ్చి ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. అలా ఇక్కడ కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఇది మన ఆబ్జెక్ట్ డిటెక్టర్ అనమాట. సో ఇక్కడ కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి సరే ఇంకా చాలా లేట్ అయిపోతుంది కదా, ఇంక బయలుదేరదామా, కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయని చెప్పి నాకు ఆల్రెడీ హీల్స్ తీసేసి నడుస్తున్నాను నేను అప్పటికి. సో ఇదనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంజన్ హాల్, డైనోసార్ అలైవ్, ఫస్ట్ ఫ్లోర్ ఎలక్ట్రోటెక్నిక్, ఫన్ సైన్స్, సెకండ్ ఫ్లోర్లో బయోటెక్నాలజీ స్పేస్, థర్డ్ ఫ్లోర్లో ఎలక్ట్రానిక్స్, చిల్డ్రన్ సైన్స్ ఉందన్నమాట. అండ్ పైన వచ్చేసి ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, ఎవరైనా వెళ్ళి తినాలని కూడా తినొచ్చు. సో ఇది అయిపోయింది, అమ్మయ్య అయిపోయింది. ఒక 2 o'clock ఎంత అయింది. ఇది అయిపోయిన తర్వాత చాలా నడిచాము. అక్కడ పార్క్లో నడిచాము, ఇక్కడ మ్యూజియంలో కూడా నడిచాము కదా. సో అయిపోయిన తర్వాత ఇంకా మేము తినడానికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. తినడానికి ఎక్కడికి వెళ్దామంటే ఇక్కడ కూడా ఒక ఫేమస్ ప్లేస్ ఒకటి చెప్పాడు మా వాడు, నాగార్జున ఆంధ్ర స్టైల్ మీల్స్ ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో 2:30 అయింది అరౌండ్. ఈ మీల్స్ వచ్చేసి కాస్ట్ 300 ఉంది. అండ్ మెనూలో అదర్ ఐటమ్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మంచి రిచ్ క్యాండిడేట్స్ వస్తున్నారు. అండ్ యాక్చువల్గా ఇది రిచ్ ఏరియా అంటే నాకు తెలియదు. సర్లే అని చెప్పేసి తినేసాక బయటకు వచ్చేసాము. సో తినేసాము, ఫుల్గా కడుపు నిండిపోయింది. సో వాక్ చేద్దాము, సరే షాపింగ్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాం. యాక్చువల్గా ఈవినింగ్ 4 తర్వాత ఎక్కువ షాపింగ్ ఏరియాస్ అన్నీ ఓపెన్ ఉంటాయి. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కదా, ఈవినింగ్ కల్లా మళ్ళీ మేము ట్రైన్ క్యాచ్ చేయాలి. సో ఈవినింగ్ వరకు మేము ఇక్కడ వెయిట్ చేయలేము. సో అలా నడుచుకొని వెళ్ళాము. సో ఈ ఏరియా వచ్చేసి చర్చ్ స్ట్రీట్ ఏరియా నాకు గుర్తున్నంత వరకు. సో ఇక్కడ షాపింగ్ అనమాట మొత్తం. ఈ రోడ్ అంతా షాపింగ్ ఉంటుంది. మనకి హైదరాబాద్లో కానీ ముంబైలో, ఢిల్లీలో ఫేమస్ షాపింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, అలా బెంగళూరులో ఇది ఫేమస్ అనమాట. చాలా స్టోర్స్ ఉన్నాయి, బ్రాండ్ స్టోర్స్ కూడా సెపరేట్గా ఉన్నాయి. అండ్ నేను బెంగళూరు మొత్తం తిరిగినప్పుడు నేను గమనించింది ఏంటంటే ప్రతి స్టోర్ ఇంగ్లీష్లోను అండ్ కన్నడలోనూ ఉంది. అండ్ యాక్చువల్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ సమ్ లా పాస్ చేశారంట, పక్కా కన్నడలో పేరు ఉండాలి అని చెప్పేసి. సో ఇంగ్లీష్ అండ్ కన్నడ వాళ్ళు ఫాలో అవుతున్నారు, లోకల్స్కి కూడా అర్థం అవ్వాలి అని చెప్పేసి. సో మనం వెళ్తుంది చర్చ్ స్ట్రీట్ రోడ్. అప్పటికే చాలామంది పీపుల్ షాపింగ్ చేసేయడానికి వచ్చేసారు. అది ఇంకా మండే ఈవినింగ్, అప్పటికి కొంచెం రష్ ఉంది. ఇంక ఈవినింగ్ అయితే ఫుల్ రష్ అయిపోతుంది అనుకుంటా. సో మా మమ్మీ ఇంకా నడవనని చెప్పేశారు. సో ఏం చేద్దాము, ఇంకొంచెం టైం ఉంది కదా, ఈవినింగ్ 4:30 or 4 అయింది. సరే ఇంకొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి మేము ఎక్కువ మెట్రోనే తీసుకున్నాం అనమాట. మెట్రోకి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ మాత్రమే వెళ్ళాలనుకున్నాం, ఎందుకంటే మేము ట్రాఫిక్కి చిక్కాలనుకోలేదు. సో అందుకే దీని పక్కనే ఉన్న మంత్రి స్క్వేర్ మాల్, కనెక్టింగ్ మాల్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాం. ఇక్కడ మనకి పంజాగుట్టలో ఒక కనెక్టింగ్ మాల్ ఉంటుంది కదా మెట్రోకి, సేమ్ అలాంటి మాలే. అక్కడికి వెళ్ళి కొంతసేపు కూర్చొని ఒక 1/2 hour 45 minutes రిలాక్స్ అయ్యి మళ్ళీ మెట్రోలోనే సేమ్ కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే
స్టేషన్కి వెళ్ళిపోయాము. సో ఇక్కడ కొంచెం టైంపాస్ చేసాం. మనకు మాల్స్ కొత్త ఏం కాదు కదా, మనం హైదరాబాద్లో బొచ్చెడు మాల్స్ చూసాము, ఇంకా బెంగళూరులో ఏం మాల్స్ ఏమో అంతే చెప్పండి. సో ఇది చూసేసుకొని మేము బయలుదేరిపోయాము రైల్వే స్టేషన్కి. అంటే మేము పరిగెట్టి క్యాచ్ చేయాలనుకోవట్లేదు, ఈ ట్రాఫిక్ ఈ రష్ మా వల్ల కాదని చెప్పి అందుకే మెట్రోలో ఆరాంగా వెళ్ళి ఆరాంగా వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చేసి ఈవినింగ్ క్యాచ్ చేసేసాము. సో ఫైనల్లీ మేము హైదరాబాద్ వెళ్ళిపోతాము. ఈవినింగ్ 6:30 కాచిగూడ ఎక్స్ప్రెస్ ఉంది. సో అది టికెట్ కూడా నేను చూపిస్తాను. అండ్ కుక్కే రిలేటెడ్ డీటెయిల్స్ పార్ట్ 1 పార్ట్ 2 నేను దీని డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అది చూసి. అండ్ దాని కింద కమెంట్స్ కూడా చాలామంది వాళ్ళ డౌట్స్ అన్నీ షేర్ చేశారు. సో నేను దానికి రిప్లైస్ కూడా ఇచ్చాను. మీకు ఏమైనా ఉంటే దాని రిలేటెడ్ కూడా కమెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. యాక్చువల్గా ఈ వీడియోలో కుక్కే రిలేటెడ్ ఏమైనా పెద్ద పెద్ద క్వైరీస్ ఉంటే కవర్ చేద్దాం అనుకున్నాను. పెద్దగా అంటే ఆల్రెడీ అక్కడ కింద నేను కమెంటరీ రిప్లై పెట్టేశాను కదా, మళ్ళీ ఇందులో ఎందుకు కవర్ చేయడం అని చేయలేదు. సో ఇది మీరు ఒకవేళ కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి కానీ ప్లాన్ చేసుకుంటే ఇది మీరు ఫాలో అయితే మీరు బెంగళూరు కూడా కవర్ చేయొచ్చు. అంటే మనం బెంగళూరు పని కట్టుకొని అయితే వెళ్ళాం కదా, సో అటునుండి అటే వెళ్ళాం కాబట్టి ఎలా అన్నా బెంగళూరు వచ్చి హైదరాబాద్ రావాలి కాబట్టి నేను ఇలా బెంగళూరు 1 డేలో కవర్ చేసుకునేది పెట్టుకున్నాను. సో ప్రతి చోట మనము బడ్జెట్లో స్టే దగ్గర కొంచెం సేవ్ చేసుకుంటే, ట్రావెల్ దగ్గర కొంచెం సేవ్ చేసుకుంటే అక్కడ మనం మంచిగా స్పెండ్ చేసుకోవచ్చు, ఇంకేమైనా కొనుక్కోవడానికో తిరగడానికో ఎక్స్ట్రాగా. సో ఇది నా వీడియో. బెంగళూరు ట్రిప్ అయిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ వనజ.